కలెక్టర్ కార్యాలయం వద్ద ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మాత్రం వికలాంగులు పెద్ద ఎత్తున చూస్తున్నాం మనము. ఇటు ఎంఆర్పీఎస్ శాఖలు కావచ్చు, ఇటు వికలాంగులు కూడా పెద్ద ఎత్తున వందలాది మంది రావడం జరిగింది. ధర్నా నిర్వహిస్తున్నారు. అసలు ఈ ధర్నా గల కారణం ఏందో మనం వికలాంగులని తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఎందుకు మీరు ధర్నా నిర్వహిస్తున్నారు, కారణం ఏంది? రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం వికలాంగులకు 6,000 రూపాయలు మేము గద్దెనెక్క వెంటనే 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు. అదేవిధంగా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు 4,000 రూపాయలు పెన్షన్ పెంచుతామని చెప్పేసి చెప్పడం జరిగింది. వారు 2.5 సంవత్సరాలు అవుతున్న ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకుంటూ వికలాంగులకు, వృద్ధులకు మరియు ఒంటరి మహిళలకు అన్యాయం చేసి మా 6,000 పెన్షన్ని, 4,000 పెన్షన్ని పెండింగ్తో 2.5 సంవత్సరాలు పెండింగ్ ఉన్నటువంటి పెన్షన్లన్నీ ఒకటేసారి రేవంత్ రెడ్డి గారు రిలీజ్ చేయాలని మా వికలాంగుల పక్షాన డిమాండ్ చేస్తున్నాము. చెప్పండి, మన దగ్గర కొంతమంది ఎంఆర్పీఎస్ వికలాంగులు దగ్గర చెప్పండి, మీరు ఎట్లా చూస్తున్నారు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి కూడా దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది, ఎట్లా చూస్తున్నారు? ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండకుండా గత 2 ఏళ్ల సంధి మరి పెన్షన్ పెంచుతామని ఈ యొక్క చేయుత పెన్షన్దారులందరినీ కూడా మరి మోసం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి ఇకనైనా ప్రభుత్వం స్పందించి గత 2 నెలల కాలం నుంచి మా యొక్క వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా సదస్సులు, నియోజకవర్గ సదస్సులు, మండలాల సదస్సులు కూడా మేము చేయుత పెన్షన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. కనీసం గత 2 నెలల నుంచి కూడా మేము నిరసన దీక్షలు చేస్తున్నా, కనీసం పోరాటం చేస్తున్నా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం స్పందించకపోతే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ వారి యొక్క నైతిక విలువను కోల్పోతుందని, అదేవిధంగా ఖచ్చితంగా రేపు అక్టోబర్ నెలలో నిర్వహించేటువంటి చేయుత పెన్షన్దారులను లక్షలాది మందిని కూడగట్టి మా యొక్క చేయుత పెన్షన్దారుల సత్తా ఏంటో కాంగ్రెస్ పార్టీకి రుచి చూపిస్తామని మా యొక్క చేయుత పెన్షన్దారుల పక్షాన మేము తెలియజేస్తా ఉన్నాం. చూస్తున్నాము ఎంఆర్పీఎస్ నాయకులు కూడా ఉన్నారు మన దగ్గర, వారు మాట తెలుస్తున్నాం. అన్న చెప్పండి, మీరు వికలాంగులకు పెద్ద ఎత్తున కూడా ఎంఆర్పీఎస్ నాయకులు సంఘీభావం తెలిపారు. దీన్ని మీరు ఎట్లా చూస్తున్నారు, ఎట్లా ముందు తీసుకోబోతున్నారు? ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 2,000 పింఛన్ని 4,000 చేస్తాం, 4,000 పింఛన్ని 6,000 చేస్తానని ఆయన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు 21 నెలలైనా మరి వృద్ధుల, వితంతువుల బాధ పట్టించుకోకుండా మరి రైతుల పేరు మీద, ఎమ్మెల్యేల జీతాల పేరు మీద అన్ని డబ్బులు దుబారా ఖర్చు పెడతాడు. కానీ వృద్ధులు, వితంతువులకు పెంచాల్సిన పింఛను పెంచడం లేదు. ఇప్పటికి 21 నెలలు అయింది. ఆ 21 నెలల తర్వాత కూడా గౌరవ మందకృష్ణ మాదిగ గారే ఈరోజు అడిగిండు. మరి ప్రతిపక్షం అడగలేదు, మరి ఉన్న ముఖ్యమంత్రి అడగలేదు. మరి ఆ వృద్ధులకు, మరి వితంతువులకు నెల వచ్చేటాలుగా ఇవాళ పెరిగిన నూనె రేట్లు, బియ్యం రేట్లు, నిత్యావసర రేట్లు పెంచడం వల్ల వాళ్ళకి ఇచ్చే 2,000, 4,000 సరిపోవట్లేదు. వీళ్ళు లక్షల రూపాయలు రైతుల పేరు మీద దుబారా చేసుకుంటా, ఉన్న రైతులకే మరి రైతు బంధు వేసుకుంటా వాళ్ళ మీద ఉన్న ప్రేమ ఈ వృద్ధులు. ఒకవేళ ప్రభుత్వం కనుక దిగరాకపోతే మీ భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? మందకృష్ణ మాదిగ గారు ఏం చెప్తున్నారు? అక్టోబర్ 11వ తారీఖు లక్షలాది మంది వృద్ధులు, వితంతువులు, మరి కండరాల క్షీణత 7 రకాలకు సంబంధించిన వాళ్ళు రేపు హైదరాబాదు చలో హైదరాబాద్ కార్యక్రమం ఉంది. మరి ఆ రోజు గిట్ట మరి ఆ రోజు ఏది జరిగినా దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నాయకులు వీళ్ళే బాధ్యత వహించాలి. ఎందుకనంటే ఇవాళ అడగటానికి రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి, ప్రతిపక్షం కేసీఆర్ కూడా దీనికి బాధ్యుడే. ఎందుకనంటే సీఎం ఈయనంటన్నా మరి ప్రతిపక్షం అడగటలే. కాబట్టి వీళ్ళిద్దరూ ఒకతాను ముక్కలే. కాబట్టి ఈ వృద్ధులు, వితంతువులను పట్టించుకోకపోవడం వల్ల మరి రేపు రాబోయే ఎలక్షన్లో వీడక గుణపాఠం చెప్తామని కూడా ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ హెచ్చరిస్తుంది. మనం చూస్తున్నాము ఎంఆర్పీఎస్ మందకృష్ణ గారి ఆధ్వర్యంలో మాత్రం పెద్ద ఎత్తున కూడా వికలాంగులు కావచ్చు, మహిళలు అంటే ఒంటరి మహిళలు కావచ్చు, లేకపోతే ఇద్దరు మహిళలు కావచ్చు, పెద్ద ఎత్తున కూడా ధర్నా నిర్వహిస్తున్నారు మందకృష్ణ మాదిగ గారు. ఇప్పుడు మనం చూస్తున్న ప్రతిపక్షమైన విపక్షమైన ఆయనే. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు మాత్రం ఎక్కడ కూడా నెరవేరలేదు. ఇచ్చిన హామీలు మాత్రం మొత్తం కూడా నేలకే ఇస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక ప్రతిపక్ష లీడర్ కూడా దాని గురించి మాట్లాడతలేదు. మందకృష్ణ మాదిగే తానే అందరికి కూడా హామీ ఇస్తున్నారు, మీకు అండగా ఉంటారు, ఖచ్చితంగా మీ పోరాటం చేస్తారని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా ఎంఆర్పీఎస్ నాయకులు పేర్కొంటున్నారు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.